హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్లో ఈ సెషన్లో ఆర్ట్ అండ్ కల్చరల్ 2023 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఆర్ట్ అండ్ కల్చరల్ ఐటమ్స్ని మన అధ్యయన సౌలభ్యం కోసం అని చెప్పేసి మొత్తము 12 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో అందులో చాప్టర్ నెంబర్ 1 ఏమొస్తుంది అంటే శాసనాలు అని చెప్పేసి వస్తుంది. సో మనకి ఫెస్టివల్స్ ఉంటాయి, డ్యాన్సెస్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, టెంపుల్స్ ఉంటాయి. తర్వాత ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో ఉన్న ఈ జయంతులు అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది శాసనాలు అని చెప్పేసి వస్తుంది. ఇందులో ఫస్ట్ది మన ప్రధానమంత్రి మోడీ పేర్కొన్న ఉత్తర మెరూర్ శాసనం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎస్, మనకి ఇది పార్ట్ ఆఫ్ ది జిఎస్. కరెంట్ అఫైర్స్ అంటేనే 50% జిఎస్, 50% కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మన జిఎస్ యొక్క అప్డేటే కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉత్తర మెరూర్ శాసనం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ప్రధానమంత్రి పేర్కొన్నాడు భారతదేశం అనేది ప్రజాస్వామ్య తల్లి అని చెప్పేసి, మదర్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేసి మనకు యాన్సెంట్ హిస్టరీ లోపల ఈ శాసనంలో ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం డిస్కస్ చేయాలి ఉత్తర మెరూర్ శాసనాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ వేయించారు అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని ఇన్ఫ్యాక్ట్ చోళరాజు పరాంతక వన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇతను వేయించిన శాసనం పేరు ఉత్తర మెరూర్ అని చెప్పేసి పిలుస్తాం. తొలిసారిగా ప్రజాస్వామ్య ఎన్నికను తలపించేలా ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మన వాస్తవంగా ఇది గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ రావచ్చు ఇది. సో ఉత్తర మెరూర్ శాసనం అనేది నిజమైన ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంది, జస్టిఫై అని చెప్పేసి మన ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇందులో ఎన్నిక అనేది లాటరీ బేస్లో ఉంటుంది. పోటీ చేసేందుకు అందరికీ అర్హత లేదు. సో ఇన్ఫ్యాక్ట్ భూమి ఉండాలి, సంథింగ్ ఎంతో అని చెప్పేసి, భూమి లేకుంటే ఒక వేదము 4 భాషలు వస్తే ఆ మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో మనకి అర్హతలు ఉన్నాయి, అనర్హతలు ఉన్నాయి కాబట్టి ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మన మోడీ పేర్కొన్న శాసనం పేరు ఉత్తర మెరూర్ శాసనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో చోళరాజు పరాంతక వన్ అని చెప్పేసి వేయించిండు. సో మనకి ప్రధానమంత్రి ఏం పేర్కొన్నప్పటికీ ప్రశ్న ఎలా వస్తుంది గ్రూప్ 1 మెయిన్స్లో అంటే ఉత్తర మెరూర్ శాసనం అనేది ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, జస్టిఫై అని చెప్పేసి వస్తుంది. మనం ఇంతకుముందు దీన్ని నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది, లోపాలు ఏంటని చెప్పేసి. అది చూసుకుంటే మనకి గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఆన్సరు రాయవచ్చు. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ మనకి భారత్ శ్రీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. భారత్ శ్రీ అని చెప్పేసి 23rd 24 బడ్జెట్ లోపల నిర్మలమ్మ పేర్కొన్న ఇనిషియేటివ్ భారత్ శ్రీ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి భారతదేశము శ్రీ అంటే మనకు షేర్డ్ రిపాజిటరీ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ప్రాచీన శాసనాలని గ్రంథస్థం చేయాలి అని చెప్పేసి, ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ భారత్ శ్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ ఫేజ్లో 1,00,000 శాసనాలని డిజిటలైజ్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు 23rd 24 ఇయర్ లోపల. దీన్ని మనము డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి అనొచ్చు. సో దీన్ని ఇక్కడ ఏఎస్ఐ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుంది. స్కీమ్ పేరు మనకి భారత్ శ్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి చెప్పొచ్చు. చరిత్రలో శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటలైజ్ చేయడం దీని యొక్క ఉద్దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండే మనకి వార్తల్లో ఉన్నాయండి. ఇంకా శాసనాలు కొన్ని బయట పడి ఉండవచ్చు, అవి ఎగ్జామ్ దృష్ట్యా మనకి అంతగానం అయితే అవసరం అయితే లేదు. సో ఇవి రెండైతే కంపల్సరీ అధ్యయనం చేసి ఉండాలి. నెక్స్ట్ డ్యాన్సెస్ అని చెప్పేసి ఒక 6 డ్యాన్సెస్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వస్తుంది మోహిని అట్టము. సో ఇక్కడ ఉంది, ఇది కేరళలో అని చెప్పేసి ఉన్నది. సో మోహిని అట్టము. సో మోహిని అంటే మనకు అందమైన యువతి అని చెప్పేసి, అట్టము అంటే నృత్యం అని చెప్పేసి మనం ఇన్ఫ్యాక్ట్ మలయాళీ భాషలో మాట్లాడతాము. సో ఇది కేరళలో వెరీ ఫేమస్ అండి. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది, జిఎస్ కావచ్చు మనకి ఎందుకు వార్తల్లో వచ్చిందని చెప్పేసి తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సోమ్నియం అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. దీన్ని రాసింది జోహెన్నెస్ కెప్లర్. సో జోహెన్నెస్ కెప్లర్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రపంచంలో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ నవల అని చెప్పేసి పిలుస్తాం. ఈ నవల ఏదైతే ఉందో దీన్ని నృత్య రూపం ఇస్తున్నారు. సో మోహిని అట్టం రూపంలో.
వెరీ ఫస్ట్ టైం ఒక సైంటిఫిక్ నవలకి డ్యాన్స్ ఫామ్ ఇవ్వడం కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి, నవల మనకి వార్తల్లో ఉంది. అయితే ఈ డ్యాన్స్ రూపానికి ఒక మనం పేరు పెట్టుకున్నాము, అది నిలక్క నవ్వు అని చెప్పేసి పిలుస్తాం. సో నిలక్క నవ్వు ఏంటి అంటే సోమ్నియం యొక్క గ్రంథానికి మోహిని అట్టం యొక్క నృత్య రూపం పేరు నిలక్క నవ్వు అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్. ఈ ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ మనకి అవకాశం ఉంది. మనం కరెంట్ అఫైర్స్ మొత్తం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్స్, సబ్మిట్స్, బుక్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత 23rd ఇయర్లో ఫస్ట్ ఒక 100 టాపిక్స్ అని చెప్పేసి ఒక క్లాస్ చేస్తాం. అందులో ఇది తప్పనిసరిగా వస్తుంది. సో సెకండ్ చూస్తే మనకు కథక్ నృత్యం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కథక్ అనేది యూపీలో ఫేమస్ అండి. ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ శృతి సుదీప్ అని చెప్పేసి ఈమె ఎక్కువ గంటల పాటు ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేసింది కాబట్టి సుమారుగా 127 అవర్స్ అండి. సో పేరేంటి మనకి శృతి సుదీప్ అని చెప్పేసి ఉన్నది. సో కథక్ నృత్యం మనకి ఈ డ్యాన్స్ ఫాములలో మనకు సో ఇన్ఫ్యాక్ట్ కథాకేలి, భరతనాట్యం అని చెప్పేసి అవోటి ఇవ్వటి ఉంటాయి. అందులో ఈ కథక్ యొక్క స్పెషల్ ఏంటి అంటే మొఘల్స్ ఎక్కువ దీన్ని ఆదరించారు కాబట్టి సో ఇందులో మనకు పర్షియన్ శైలి మిక్స్ అయి ఉంటుంది అన్నట్టు. సో మొత్తం ఇండియన్ డ్యాన్స్ ఫామ్లో చూస్తే పర్షియన్ శైలి సమ్మిళితమైన ఏకైక నృత్యం ఏంటి అంటే మనకు కథక్ అని చెప్పేసి పిలుస్తాం. అది మైండ్లో పెట్టుకోవాలి. సో పర్షియన్ శైలి మిక్స్ అయిపోయిన నృత్యము ఇండియా లోపల ఓన్లీ కథక్ అని చెప్పేసి చూసుకోవాలి. థర్డ్ది సో రంగోలీ బిహు ఉత్సవం అని చెప్పేసి మన రంగోలీ బిహు, ఈ బిహు అనేది ఆ పండగ పేరు ఉంటుంది. అస్సాం లోపల డ్యాన్స్ ఫామ్ కూడా ఉంటుంది మనకు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది రంగోలీ ఇన్ఫ్యాక్ట్ బిహు అని చెప్పేసి సుమారుగా 11,304 మంది ఈ బిహు డ్యాన్స్ని ఒకే సమయంలో పర్ఫామ్ చేశారు కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది గుహవటి అని చెప్పేసి అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఎం మోడీ ఆ డ్యాన్స్ ఫామ్కి హాజరైండు, చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ చూడడం జరిగింది. సో రంగోలీ బిహు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 11,304 నెంబర్ అవసరం లేదు, కానీ అత్యధిక మంది ఒకే దగ్గర ఒకే సమయంలో కాబట్టి సో అస్సాం అని చెప్పేసి గుహవటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇంకోటి లావణి అని చెప్పేసి వార్తల్లో ఉందండి. సో లావణి డ్యాన్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ మనకి లావణి పండగ ఉంటుంది, లావణి డ్యాన్స్ అని చెప్పేసి లావణి సంగీతం ఉంటుంది, లావణి నృత్యం కూడా ఉంటుంది మనకు. సో పాట ఉన్నది, డ్యాన్స్ ఉన్నది. ఇది మహారాష్ట్రలో ఫేమస్. ఇటీవల లావణి నృత్యం అనేది కొంచెము ఇన్ఫ్యాక్ట్ అశ్లీలత వైపు వెళ్తుందని చెప్పేసి మహారాష్ట్ర సీఎం మనకు హెచ్చరించింది కాబట్టి లావణి డ్యాన్స్ లేదా లావణి సాంగ్ అనేది మహారాష్ట్ర లోపల మనకి వార్తల్లో ఉంది. రైట్. ఇంకా గార్బా నృత్యం అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది గుజరాత్లో వెరీ ఫేమస్. నవరాత్రి సందర్భంగా దీన్ని ఇన్ఫ్యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనకు దీన్ని యునెస్కో అనేది ఇటీవల సో ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించింది. వెరీ వెరీ ఫేమస్. యునెస్కో దీన్ని ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించి భారతదేశంలో ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తించబడ్డ 15వది అని చెప్పేసి పిలుస్తాం. 14వది మనకు 2021 ఇన్ఫ్యాక్ట్ అది గార్బా నృత్యం ఇది దుర్గా పూజ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన కలకత్తాలో ఉంటుంది. సో అది 14th, 15th మనకు గర్భా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా మనకు పేజ్ ఉంది అని చెప్పేసి నేను ఇంకా కొన్ని రాయడం జరిగింది. సో అవి 24 ఇయర్లో వార్తల్లో ఉన్నాయి వాస్తవంగా. అది భరతనాట్యం అని చెప్పేసి పిలుస్తాం. ఈ 24 ఇయర్ వాస్తవంగా సో మనకి ఇన్ఫ్యాక్ట్ పద్మా సుబ్రహ్మణ్యం అని చెప్పేసి వెరీ ఫేమస్ భరతనాట్య నృత్యకారిణి. సో పద్మా సుబ్రహ్మణ్యము ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ ఈమె మనకు పద్మా విభూషణ్ అవార్డు గ్రహీత. సో కళారంగం లోపల వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భరతనాట్యంలో వెరీ ఫేమస్ పద్మా సుబ్రహ్మణ్యం అని చెప్పేసి. రైట్. ఇంకా మనకు ఇవి మాత్రము డాన్సెస్ వార్తల్లో ఉన్నాయి. మోహిని అట్టము ఫ్రమ్ కేరళ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే నిలక్కనవు అని చెప్పేసి సోమ్నియం గ్రంథానికి డ్యాన్స్ ఫామ్ అందిస్తున్నారు వెరీ ఫస్ట్ టైం కాబట్టి. కథక్ నృత్యం ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే శృతి సుదీప్ అని చెప్పేసి 127 అవర్స్ నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ మనకి 24x5 వేసుకున్న 120 డేస్ కాబట్టి 5 డేస్ ఆమె నర్తించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో రంగోలీ బిహు అని చెప్పేసి 11,304 మెంబర్స్ అస్సాంలో ఉన్న గౌహటి లోపల పిఎం మోడీ ఎదుట
వీళ్ళు సో ఇన్ఫ్యాక్ట్ డ్యాన్స్ చేశారు కాబట్టి వార్తల్లో ఉన్నది. లావణి మహారాష్ట్ర లోపల, గర్భా గుజరాత్ అని చెప్పేసి భరతనాట్యం మనకి వ్యక్తి ఫేమస్ ఇక్కడ, రైట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తమిళనాడు స్టేట్లో భరతనాట్యం అయితే వెరీ వెరీ ఫేమస్. ఇవి మాత్రం మనకు వార్తల్లో ఉన్నాయి డ్యాన్స్ ఫామ్స్ 23rd ఇయర్ లోపల. నెక్స్ట్ భాషలు అని చెప్పేసి ఒక 2 భాషలే మనకు వార్తల్లో ఉన్నాయి. బట్ 24 ఇయర్లో మనం ఇంకో 2 తీసుకోవడం జరిగింది. జనవరి మాసం కాబట్టి మనకి ఎగ్జామ్లో వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఇక్కడ వాస్తవంగా పేజీలో ప్లేస్ మిగిలిపోతుంది. సో 2 భాషలు రాసేసరికి 23rd ఇయర్ అయిపోయింది. సో 24 ఇయర్లో కొన్ని ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు కాబట్టి రాయడం జరిగింది. సో అందులో ఫస్ట్ టోటా భాష అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ పశ్చిమ బెంగాల్ను ఇన్ఫ్యాక్ట్ భూటాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతం వాళ్ళు ఎక్కువ దీన్ని మాట్లాడతారు. అయితే ఒక వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ మృన్మయ ప్రామాణిక అని చెప్పేసి కలకత్తాలో ఉన్న ఒక ప్రొఫెసరు తొలిసారిగా దీనికి ఒక డిక్షనరీ రూపొందించిండు. టోటో భాషలో ఉన్న పదాలని ఇంగ్లీష్లోకి బెంగాల్లోకి అనువాదం చేసిండు. ఎందుకోసం అంటే భాష బతికుంటేనే మనకు మన యొక్క సంస్కృతి బతికుంటుంది. సో భాష కనుమరుగైపోతే సంస్కృతి అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. సో వెరీ ఫేమస్ డైలాగు ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో భాష సంస్కృతి మధ్య కాళోజీ యొక్క డైలాగ్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ మనకి ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ చెప్పడం జరిగింది. సో తెలుగు భాష ముసుగులో తెలంగాణ సంస్కృతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది, రైట్. ఇది టోటో భాష అని చెప్పేసి మనకు డిక్షనరీ అని చెప్పేసి మృన్మయ ప్రామాణిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పశ్చిమ బెంగాల్లో ఉన్న భాష. సెకండ్ ఇది మనకు సో కుయి భాష అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కుయి భాష వాస్తవంగా ఇది ఒడిశాలో ఉంటుందండి. సో ఒడిశాలో మనకి కోండు తెగ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎందుకు ఈ భాష వార్తలో ఉంది కుయి భాష అని చెప్పేసి అంటే దీన్ని 8th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఒడిషా అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో 8th షెడ్యూల్లో మనకు మొత్తం 22 లాంగ్వేజెస్ ఉంటాయి. సో దీన్ని చేర్చమని చెప్పేసి వాళ్ళు ఒడిషా అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూస్తే మాదిక భాష అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ కేరళ వాళ్ళు చకాలియ కమ్యూనిటీ అని చెప్పేసి మాట్లాడతారు. కేవలము ఈ చకాలియ కమ్యూనిటీ లోపల ఈ మాదిక భాష మాట్లాడే వాళ్ళు 2 ఉన్నారట. దీనికి లిపి లేదు కాబట్టి ఓవరాల్గా మనకు మాట్లాడుకోవాలి. సో లిపి లేని భాష అనేది ఆ 2 మరణిస్తే భాష పూర్తిగా అంతరించిపోతుంది కాబట్టి సో ఈ భాష మనకి వార్తల్లో ఉంది. ఈ మాదిక భాష మనకు ఈ ద్రవిడ భాషల నుంచి వస్తుంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇది అన్నిటిని మిక్స్ చేస్తే వచ్చింది మాదిక అని చెప్పేసి పిలుస్తాం. మనకు చకాలియా అని చెప్పేసి ఆ కమ్యూనిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి. కేరళ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది కొంచెం మనకి డౌట్ఫుల్. సో పార్సీ భాష అని చెప్పేసి లేదా పర్షియన్ భాష అని చెప్పేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇరాన్ వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. మేము పార్సీ భాషని ఈ క్లాసికల్ లాంగ్వేజ్లో చేరుస్తామని చెప్పేసి 9వ భాష అని చెప్పేసి పిఐబి న్యూస్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇదే ఇయర్లో మనం ఇదే మంత్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒక లాస్ట్ మంత్లో జనవరి మాసంలో డిస్కస్ చేసినాం. సో మరి క్లాసికల్ లాంగ్వేజ్ మనకి 9 ఉన్నాయంటే మొత్తం 6 ఉన్నాయండి. సో మరి ఇంకా 3 మనం కలుపుకోవాలి ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 9 క్లాసికల్ లాంగ్వేజ్ మేము నేర్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 9 భాషలు దీన్ని చేరుస్తున్నామని చెప్పేసి మన ఇరాన్ వేదికగా చెప్పడం జరిగింది కాబట్టి 9 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవద్దు. నేను మళ్ళీ సెర్చ్ చేసిన మొత్తం మనకి 6 ఉన్నాయి క్లాసికల్ లాంగ్వేజ్ అనండి. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ తమిళ్ భాష అని చెప్పేసి ఇది 2004లో వచ్చింది. నెక్స్ట్ మనకు సో సంస్కృతం ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ తెలుగు భాష చూస్తే 2008లో కొన్ని ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇది కంపల్సరీ అవసరం ఉంటుంది తెలుగు భాష అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కన్నడం అని చెప్పేసి ఉన్నది అండ్ మలయాళం అని చెప్పేసి ఉన్నది. ఈ 13లో వచ్చింది. సో ఒడియా అని చెప్పేసి ఇది 14లో వచ్చింది. చివరి భాష అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ 6 ఉన్నాయండి. సో మనకి 6 కనిపిస్తున్నాయి. మరి ఇంకా 3 ఏంటి అంటే సో పాలి భాష అని చెప్పేసి ప్రాకృత భాష అని చెప్పేసి అండ్ పర్షియన్ అని చెప్పేసి జయశంకర్ చెప్పడం జరిగింది. బట్ మనకు 6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రాచీన భాషల కోసము ప్రోత్సాహం కోసం కావచ్చు కానీ క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మన పదాన్ని ఉపయోగించొద్దు. సో సర్టెన్ కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అయితే ఇందులో మనకు పాలి భాష అని చెప్పేసి
ఆ లక్షణం కలిగి ఉన్నది. సో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అది చరిత్ర మనకు కలిగి ఉన్నది కాబట్టి సో దానికైతే ఇవ్వచ్చు. బట్ మనకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి 6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇవైతే లాంగ్వేజ్ మనకి ఇవే వార్తల్లో ఉన్నాయండి. సో భాషలు అని చెప్పేసి ఇవి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ సంగీతం అని చెప్పేసి మ్యూజిక్ అని చెప్పేసి వస్తుంది. అందులో మనకు తబలా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో తబలా ఇన్ఫ్యాక్ట్ తబలా వాయిద్యకారులు ఒకేసారి 1500 మంది, 15,000 కాదు 100 మంది గ్వాలియర్లో ఒక ప్రదర్శన చేయడం జరిగింది డిసెంబర్ 25న. సో ఆ రోజును మధ్యప్రదేశ్ ప్రభుత్వము తబలా దివాస్గా తబలా దివాస్గా చెప్తామని చెప్పేసి వాళ్ళు ఇది చెప్పడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో తబలా ఒకేసారి 1500 మెంబర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 25th తబలా డేగా మధ్యప్రదేశ్ సీఎం మనకు ఇన్ఫ్యాక్ట్ జరుపుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఈ అర్జున్ వాలే అని చెప్పేసి ఒక పాట మనకు ఎనిమల్ సినిమాలో కనిపిస్తుంది. సో అర్జున్ వల్లే అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎనిమల్ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పాడింది భూపిందర్. సో మనకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అతనే అని చెప్పేసి పిలుస్తాం. సో పంజాబీ భాషలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా మనకు తెలుగులో ఉంది, మలయాళంలో ఉంది, హిందీలో ఉన్నది. సో అయినప్పటికీ పంజాబీ భాషలో మాత్రమే ఆ పాట మనకు కనిపిస్తుంది. సో ఈ పాటలో ఉన్న అర్జున్ విల్లే అనే వ్యక్తి ఎవరు అంటే ఈ సెకండ్ ఆంగ్లో సిక్ వార్ లోపల బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడిన ఒక సిక్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో అతని ఒక గొడ్డలి ఆయుధం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో మనకి పాట వస్తే గొడ్డలి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అర్జున్ వేలేని ఇన్ఫ్యాక్ట్ అతనితో కంపేర్ చేయడం జరిగింది. అందుకు మనకి ఇది వార్తల్లో ఉన్నది. సో ఇది తబలా అండ్ ఈ అర్జున్ వాలే సాంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ యునెస్కో అని చెప్పేసి 23rd ఇయర్లో భారతదేశంలో యునెస్కో యొక్క పాత్ర ఏంటని చెప్పేసి వేటికి గుర్తింపు ఇచ్చింది, ఏ కేటగిరీలో ఇచ్చింది. సో మొత్తం మనకి ఒక 5 కేటగిరీస్ ఉన్నాయండి యునెస్కో విషయంలో. ప్రశ్న ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉన్న చాప్టర్ యునెస్కో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది రాకపోయినా మనం అధ్యయనం చేయాలి యాజ్ ఏ ఆస్పిరెంట్గా. వై? బికాస్ యునెస్కో అనగానే మనకి ఎగ్జామినర్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో సైట్స్ ఏంటి అని చెప్పేసి అవేంటనేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ది ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి సో గర్భా నృత్యాన్ని గుర్తించింది. ఇన్ఫ్యాక్ట్ ఇది గుజరాత్లో ఫేమస్. ఎన్నవది? 15వది భారతదేశంలో ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో 14 మనకి దుర్గా పూజ అని చెప్పేసి కోలకత్తా అని చెప్పేసి ఉంటుంది. 21లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి భారతదేశం 2023 నుంచి 26 వరకు కూడా సభ్యురాలుగా మనకి పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది ప్రిక్స్ వెర్సైల్స్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రిక్స్ వెర్సైల్స్ అవార్డు 23rd లోపల మన కెంపేగౌడ విమానాశ్రయానికి వచ్చింది. ఫ్రమ్ బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం అని చెప్పేసి టెర్మినల్ 2 అని చెప్పేసి వచ్చింది. సో ఇది బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్గా గుర్తించబడింది యునెస్కో చేత. సో కెంపేగౌడ మనకి బెంగళూరు నగర నిర్మాత, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నగర నిర్మాత పేరు మీదుగా ఒక విగ్రహం అనేది వెరీ ఫస్ట్ టైం వాస్తవంగా మన కెంపేగౌడ మనకు మోడీ ప్లస్ అమిత్ షా గారు ఇద్దరు కూడా మనకు ఆవిష్కరణ చేయడం జరిగింది. వీళ్ళది ఒక్కలీగ వంశం అని చెప్పేసి పిలుస్తాం. కర్ణాటక ఎన్నికల కంటే కొంచెం ముందు ఒక్కలీగ కమ్యూనిటీ కోసం అని చెప్పేసి ఆవిష్కరణ అని చెప్పేసి కొంతమంది విమర్శకులు చెప్పడం జరిగింది. సో మనకి మొత్తం మీద ఇది గుర్తుపెట్టుకోవాలి, కెంపేగౌడ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రిక్స్ వెర్సైల్స్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మూడవది ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని చెప్పేసి 3 కేటగిరీలో అవార్డు ఇస్తుంది ఎవ్రీ ఇయర్. ఈసారి 4th కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి అందులో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుంది, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ అని చెప్పేసి ఉంటుంది, డిస్టింక్షన్. సో అవార్డ్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 కాకుండా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈసారి స్పెషల్గా ఇవ్వడం జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందులో ఇండియా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చూస్తే సో మనకి ఎక్సలెన్స్ మీన్స్ మనకి పెద్దది కాబట్టి మన ర్యాంప్ ఉందని చెప్పేసి పిలుస్తాం. ర్యాంప్ ఉందంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో రాంబాగ్ ఫ్రమ్ పంజాబ్ అని చెప్పేసి ఉంటుంది. సో రాంబాగ్ గేట్స్ ఫ్రమ్ పంజాబ్. నెక్స్ట్
అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ మనకు సో కర్ణికార మండపం అని చెప్పేసి ఇది కేరళలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కుమంగళ భద్రకళి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. కుమంగళ కాదు, కున్నమంగళ భగవతి ఆలయం అని చెప్పేసి ఉన్నది. సో కుమంగళం, కున్నమంగళం పెద్దగా మనకి ఇబ్బంది ఏం లేదు, ఆ 4 ఆప్షన్లు కనిపిస్తుంది. సో కున్నమంగళం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భగవతి ఆలయం అని చెప్పేసి సో మండపానికి వచ్చింది. నెక్స్ట్ మెరిట్లో మొత్తం 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ది మనకు హర్యానాలో ఉన్నటువంటి సో ఏపీ ఫనీ చర్చి ఒకటి. సెకండ్ది మన రాష్ట్రం కంటే ఈ ప్లేస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏపీ ఫనీ చర్చి అని చెప్పేసి. ఇంకోటి సో డేవిడ్ లైబ్రరీ, ఇన్ఫ్యాక్ట్ ఇది ముంబైలో ఉన్నది. సో ముంబైలో ఉన్నది. ఇంకోటి సో మనకు బైకనూరు. సో బైకనూరు మనకి ఇన్ఫ్యాక్ట్ బైకనూరు హౌస్ అని చెప్పేసి ఇది ఢిల్లీలో ఉన్నది. ఈ 3ంటికి అవార్డ్ ఆఫ్ మెరిట్ వచ్చింది, నోటికి రావాలి కంపల్సరీ. సో రాంబాగ్ గేట్స్ ఎక్సలెన్స్ అని చెప్పేసి డిస్టింక్షన్లో మనకు కర్ణికార మండపము, ఇన్ఫ్యాక్ట్ మనకు కుమంగళ భగవతి ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. కున్నమంగళ, సో నాకు అట్లనే పోతుంది, అట్లనే మనకు అలవాటైంది కాబట్టి సో కున్నమంగళం, అది కుమంగళం కాదండి. నెక్స్ట్ చూస్తే అవార్డ్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఏపీ ఫనీ చర్చి ఉంది, డేవిడ్ లైబ్రరీ అని చెప్పేసి ఉన్నది, అండ్ ఇంకొకటి బైకనూరు హౌస్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ స్పెషల్ అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ కర్ణికార మండపానికి వచ్చింది. దాంతోపాటు పంజాబ్లో మనకు ఇన్ఫ్యాక్ట్ పీపల్ హవేలీ అని చెప్పేసి ఉంటుంది. సో పీపల్ హవేలీ పంజాబ్, కర్ణికార మండపం కేరళ అని చెప్పేసి కున్నమంగళ భగవతి ఆలయం అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇవి రెండింటికి గుర్తుపెట్టుకోవాలి. కర్ణికార మండపానికి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఈ సిటీస్ డే సందర్భంగా మనకు యునెస్కో సో సిటీ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి, సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి మ్యూజిక్లో గ్వాలియర్ వెరీ ఫేమస్ కాబట్టి సో మనకి గ్వాలియర్ అని చెప్పేసి వచ్చింది. మనకి తబలా అని చెప్పేసి ఇంతకుముందు 1500 మెంబర్స్ చేసింది గ్వాలియర్ లోపలనే, ఫ్రమ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిటీ ఆఫ్ లిటరేచర్ మన కేరళలో ఉన్న కోజికోడ్కి వచ్చింది. సో కోజికోడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సిటీ ఆఫ్ మ్యూజిక్, సిటీ ఆఫ్ లిటరేచర్ గ్వాలియర్ మధ్యప్రదేశ్, కోజికోడ్ ఫ్రమ్ కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి మనకు 41ది వచ్చింది, 42nd వచ్చింది. లాస్ట్ టైం మనకు దొలవీరా అని చెప్పేసి 2021లో వచ్చింది 48 అయితే. సో 41st మనకు ఇన్ఫ్యాక్ట్ శాంతినికేతన్ అని చెప్పేసి రావడం జరిగింది. సో శాంతినికేతన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో మనకి ఠాగూర్ యొక్క స్థాపన. ఇది ఓన్లీ లివింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లోపల. ఇంకోటి 42ది సో హోయసల టెంపుల్స్కి వచ్చిందండి. సో మన కర్ణాటకలో వెరీ వెరీ ఫేమస్ హోయసల టెంపుల్స్ అని చెప్పేసి మనకు మొత్తం 3 టెంపుల్స్కి రావడం జరిగింది. ఫస్ట్ది బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయం. ఫస్ట్ చెన్నకేశవ ఆలయం, దీన్ని విష్ణువర్ధన్ అని చెప్పేసి నిర్మిస్తాడు. నెక్స్ట్ హలీబేడులో ఉన్న హోయసలేశ్వర ఆలయము. చెన్నకేశవ మనకి విష్ణువుకి అంకితం చేస్తే ఇన్ఫ్యాక్ట్ హోయసలేశ్వర మనం శివుడికి అంకితం చేస్తాం. మూడవది సోమనాథపుర, ఇక్కడ కేశవ ఆలయం అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి త్రికూట ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నరసింహ 3 అని చెప్పేసి కట్టడం జరిగింది. ఇవి 2 విష్ణువర్ధన్, ఇది నరసింహ 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్మాతలు మనకు కొన్నిసార్లు ప్రశ్న వస్తే రావచ్చు. సో హోయసల టెంపుల్స్ అని చెప్పేసి 3 గుర్తుపెట్టుకోవాలి. చెన్నకేశవ ఆలయము, హోయసలేశ్వర ఆలయం అని చెప్పేసి, కేశవ ఆలయం అని చెప్పేసి ఆ 3 ప్రాంతాల పేర్లు మనకి అవసరము. బేలూరు, హలీబేడు అని చెప్పేసి, నెక్స్ట్ సోమనాథపూర్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి యునెస్కో మనకి వార్తల్లో ఉన్నదండి. సో నెక్స్ట్ వస్తుంది బుక్స్ అండ్ జర్నల్స్ కావచ్చు లేదా న్యూస్ పేపర్స్ కావచ్చు. సో ఫస్ట్ది మనకు ఇండియన్ ఒపీనియన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఇండియన్ ఒపీనియన్ 1903లో గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో దీన్ని స్థాపించిండు పత్రికని. నాటల్ ఇండియన్ కాంగ్రెస్కి వాయిస్ ఇచ్చిన పత్రికగా దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ వెరీ ఫేమస్. సో 120 ఇయర్స్ అయింది కాబట్టి 120 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది ఫినిక్స్లో కండక్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కాబట్టి
అక్కడి భారతీయులు కాబట్టి కొంచెం ఇది ఎందుకో ఈ పత్రిక మనకు ఎగ్జామ్లో రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎస్, గాంధీజీ పత్రికలు మనకు వేరే ఉండవచ్చు, బట్ ఇది వెరీ ఫేమస్ ఇండియన్ ఒపీనియన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. గాంధీజీ ఆశ్రమాల పేరేంటి దక్షిణాఫ్రికా లోపల? మొత్తం మనకి 2 ఉంటాయి, ఆ రెండింటి పేరు చెప్పండి. ఇది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ గీతా ప్రెస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మన యూపీలో గోరఖ్పూర్ దగ్గర ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందండి ఇది? ఫస్ట్ వస్తే ఇది ఇన్ఫ్యాక్ట్ 1923లో స్థాపించారు కాబట్టి 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది. అది 120 ఇయర్స్ ఇండియన్స్ సెలబ్రేషన్ చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. ఫినిక్స్లో ప్లస్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి గాంధీజీ యొక్క పత్రిక మనకు. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది. సో హిందూ మత గ్రంథాల యొక్క ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రింట్ చేస్తుంది. ఇంకా దీంతో పోలిస్తే మనకు 23rd ఇయర్లోనే గాంధీ శాంతి బహుమతి వచ్చింది. సో గాంధీ శాంతి బహుమతి 21 ఇయర్ గాను 23rd అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గాంధీ శాంతి బహుమతి మనకు 1995లో దీన్ని ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్ట్ చేసుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ దీనికి ప్రైమ్ మినిస్టర్ దీనికి కమిటీ హెడ్గా ఉంటారు, అతనే ఎంపిక చేస్తాడు మనకి. ఇప్పుడు మోడీ సో మనకి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి సో మోడీ ఒక కమిటీ మనకు ఈ గాంధీ శాంతి బహుమతికి గాను గీతా ప్రెస్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో మనకు ₹1,00,00,000 నగదు ఇస్తారు. ఆ ₹1,00,00,000 అనేది గీతా ప్రెస్ తీసుకోలేదని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ గీతా ప్రెస్ యొక్క ఆవిష్కరణకర్తలు మనకు జయదయాల్ గోయంకా అని చెప్పేసి, సో జ్ఞాన్ దాస్ అని చెప్పేసి మనకు కనిపిస్తారు. నెక్స్ట్ ఉపనిషత్ అని చెప్పేసి మనకి వార్త 10 ప్రిన్సిపల్స్ ఒక పుస్తకం మనకి వార్తల్లో ఉంది. సో 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్తు, సో ఇంగ్లీష్లో ఉపనిషత్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ పుస్తకాన్ని మన మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో అందుకోసం చెప్పేసి 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో దీన్ని రాసింది మనకు ఇన్ఫ్యాక్ట్ విలియం బట్లర్ ప్లస్ పురోహిత్ స్వామి అని చెప్పేసి సాంస్క్రిట్లో ఉన్నదాన్ని మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. సో పురోహిత్ అండ్ బాటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, విలియం బాటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపనిషత్తు మొత్తం మనం 108 ఉంటాయండి. సో ఇది వేదాల చివరిలో ఇవి వచ్చినాయి మనకు. నెక్స్ట్ ఈ బుక్స్ మనం మొత్తం 3 ఉన్నాయి. ఒకటి ప్రింటింగ్ ప్రెస్ ఉంది వార్తల్లో, ఒకటి బుక్ ఉంది, ఒకటి పత్రిక అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ వస్తుంది మనకు వార్తల్లో ఉన్న ఫెస్టివల్స్ అని చెప్పేసి, పండగలు అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది వెరీ ఫేమస్ హార్న్బిల్ ఫెస్టివల్. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఇది డిసెంబర్లో మనకి 1 to 10 జరుగుతుంది. ఇది వార్షిక పండగ, నాగాలాండ్ లోపల మనకి వార్షిక పండగ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది హార్న్బిల్ అనేది నాగాలాండ్ యొక్క రాష్ట్ర పక్షి కాదు, మనకు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. వాస్తవంగా హార్న్బిల్ మనకి కేరళకి ఉన్నది అండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఉంది. కాబట్టి ఇటీవల మనకు అరుణాచల్ ప్రదేశ్ అనేది సో మనకి పక్కి పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి జరిపింది. సో ఇది పక్కి పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పండగ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర జంతువు అని చెప్పేసి హార్న్బిల్ అని చెప్పేసి పక్షిని గుర్తుపెట్టుకోవాలి. కేరళ కూడా హార్న్బిల్ పక్షి అని చెప్పేసి ఉంటుంది. రైట్, దీన్ని మనము ఫెస్టివల్ ఆఫ్ ది ఫెస్టివల్స్ అని చెప్పేసి పిలుస్తాం. హార్న్బిల్ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఆఫ్ ది ఫెస్టివల్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ది కంబాలా అని చెప్పేసి ఉన్నది అండ్ జల్లికట్టు అని చెప్పేసి ఉన్నది. ఇవి రెండు మనకి ఇన్ఫ్యాక్ట్ ఇదేమో కంబాలా మన కర్ణాటకలో వెరీ ఫేమస్, ఈ జల్లికట్టు తమిళనాడులో ఫేమస్. సో మనకి సంక్రాంతి పండుగకి జల్లికట్టు అయితే వెరీ ఫేమస్. కంబాలా మన కర్ణాటక అని చెప్పేసి ఆ దున్నపోతులని బురదలో ఉండి పరిగెత్తించే ఆట అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద మనకు సినిమా ఇన్ఫ్యాక్ట్ టైం గుర్తొస్తలేదు కానీ ఆ సినిమా అయితే వెరీ ఫేమస్ కంబాలాలో మనకు కర్ణాటక లోపల. రైట్, ఇన్ఫ్యాక్ట్ జల్లికట్టు అని చెప్పేసి తమిళనాడు కదా. ఇది 29 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అక్కడ దీన్ని సాంస్కృతిక హక్కుగా గుర్తించిందండి. సో కాంతార సినిమా అని చెప్పేసి పిలుస్తాం, కాంతార సినిమా అని చెప్పేసి. అందులో కంబాలా మనకి సినిమా యొక్క హీరో అక్కడ ఆ సీన్ మనకు కనిపిస్తుంది. 29 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి పిలుస్తాం మనం. సో అది కంబాలా అండ్ జల్లికట్టు అని చెప్పేసి తమిళనాడులో వెరీ ఫేమస్. ఇటీవల మనకు సాంస్కృతిక హక్కుగా సుప్రీంకోర్టే గుర్తించింది. జంతు హింస కాదు, సాంస్కృతిక హక్కు అని చెప్పేసి.
సుప్రీంకోర్టు వెరీ న్యారో మైండ్తోని ఆలోచించి, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏం కాదులేండి, ఇన్ఫ్యాక్ట్ జంతువులకి ప్రాథమిక హక్కులని విస్తరించలేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ మేరా హౌచోంగ్బా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో హౌచోంగ్బా ఇది మణిపూర్లో వెరీ వెరీ ఫేమస్ పండగ అండి. సో ఈసారి ప్రశ్న వచ్చేందుకు ఇది వార్తల్లో మనకు కనిపిస్తుంది, మేరా హౌచోంగ్బా అని చెప్పేసి. ఎందుకంటే మణిపూర్ లోపల మనకి ఆల్రెడీ ఈ కుకీ వర్సెస్ మెయిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఈ మణిపూర్లో ఈ హౌచోంగ్బా అని చెప్పేసి ఎందుకు పండగని జరుపుతారంటే, సో ఈ హౌచోంగ్బా అంటే మనకి సమ్మేళనం అని చెప్పేసి అర్థం, కలయిక అని చెప్పేసి అర్థం. ఎవరి కలయిక అంటే మనకు, సో ఇక్కడ లోయ ప్రజలు అండ్ కొండ ప్రజలు. మనకి మణిపూర్లో లోయ ప్రజలు ఉంటారు అండ్ కొండ ప్రజలు ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ లోయలో మనకి మెయిటీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎక్కువగా హిందువులు అని చెప్పేసి పిలుస్తాం. కొండలో మనకి కుకీ వాళ్ళు ఉంటారు, ఎక్కువ క్రిస్టియన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మెయిటీ వాళ్ళకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు చెప్తే దాని విషయంలో మనకి ఈ మెయిటీ వర్సెస్ కుకీగా మారిపోయింది. మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ బన్నీ పండగ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నదండి. సో బన్నీ పండగ ఇన్ఫ్యాక్ట్ ఇది కర్నూలులో వెరీ ఫేమస్. ఈ దసరాకి ఈ కర్రలతో కొట్టుకుంటా మనము ఏం తీసుకోవాలంటే, మనం ఇన్ఫ్యాక్ట్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఆ గేమ్ ఆడతారు. దసరా రాత్రి మనకు ఆడతారు. ఏపీ లోపల కర్నూలులో దేవరగట్టు అని చెప్పేసి ఉంటుంది. సో దేవరగట్టు దగ్గర ఆడతారు, కర్రలతో కొట్టుకుంటా విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవాలి, గెలిస్తే మనకు మజా వస్తుంది అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ రక్తం కూడా వస్తుంది. అందుకే 3 చనిపోయినట్ట, 100 మందికి పై గాయాలు అయినాయి. కాబట్టి మనకి ఈ పండగ వార్తల్లో ఉంది, బన్నీ పండగ అని చెప్పేసి. సో బన్నీ గడ్డి భూములు వేరే, చీతా యొక్క బ్రీడింగ్ సెంటర్గా మనం ఎంపిక చేసుకున్నాము. అది గుజరాత్లో ఉంటుంది. మనకు ఆసియాలో అతిపెద్ద గడ్డి భూములు అని చెప్పేసి బన్నీ గడ్డి భూములను పిలుస్తాం. ఈ బన్నీ పండగ మనకు వేరు. ఇది ఉన్నప్పుడు అది కంపల్సరీ గుర్తుకు రావాలండి, అప్పుడే కరెంట్ అఫైర్స్ బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ లావెండర్ ఫెస్టివల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ లోపల మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతం పేరు భదర్వా అని చెప్పేసి పిలుస్తాం. సో భదర్వా ప్రాంతంలో మనకు ఇది జరుగుతుంది. దీన్ని భదర్వాని భారతదేశం యొక్క లావెండర్ రాజధానిగా పేర్కొంటాం. సో ఇది మనకి పుష్పించే మొక్క అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ అది పుదీనా కుటుంబం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇది వార్తల్లో ఉన్నది. లావెండర్ సాగు కోసం అని చెప్పేసి CSIR సంస్థ అరోమా మిషన్ అని చెప్పేసి కూడా ఇటీవల మనకు స్టార్ట్ చేయడం జరిగింది. సో లావెండర్ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి అరోమా మిషన్ అనే పేరుతోని CSIR సంస్థ ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పూరి రథయాత్ర అని చెప్పేసి, ఇది ఎవ్రీ ఇయర్ మనకి జూలై ఆగస్టు మాసంలో జరుగుతుందండి. సో ఇది వెరీ ఫేమస్, మనకు ఒడిషా లోపల ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ పేరు ఏంటి, మనకు జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల టెంపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒక కారిడార్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది. సో టెంపుల్ మనకు యమునిక తీర్థ అని చెప్పేసి వెరీ ఫేమస్. అంటే సో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే యముడు రాడు అని చెప్పేసి నమ్మకం మనకు. నెక్స్ట్ దీన్ని వైట్ పగోడా అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని తూర్పు గంగా రాజు ఇన్ఫ్యాక్ట్ అనే పేరు మనకు అనంతవర్మ చూడ గంగాదేవ అని చెప్పేసి దీన్ని మనకు ఇవ్వడం జరిగింది. టెంపుల్ యొక్క నిర్మాత అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ హజ్ యాత్ర అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో హజ్ యాత్ర అనేది సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకి ప్రతి ముస్లిం చేరుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకుంటారు. మతం యొక్క ఆచారం అది హజ్ యాత్ర అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఫిజికల్గా ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్న ప్రతి ముస్లిం వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ కోరిక అది. సో బట్ ఇక రెండు మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫిజికల్లీ హెల్తీ ఉండాలి, తర్వాత ఎకనామికల్లీ మనం కంపల్సరీ అఫోర్డ్ చేస్తేనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఈసారి 23rd ఇయర్లో చూస్తే మనకు 1,75,000 మంది సెలెక్ట్ అయ్యిండ్రు. ఇది ఇండియా హిస్టరీ మొత్తంలోనే ఇది అత్యధికమట. 24లో కూడా మన సేమ్ నెంబర్ అండి, 1,75,025 మంది అని చెప్పేసి ఉంటారు. 23rd ఇయర్లో అత్యధికం. మనం మొత్తం కోటా ఉంటుంది. సో సౌదీ అరేబియా మనకు మక్కాలో ఉంటుంది కదా, ప్రతి ముస్లిం పోవాలంటే మనకు ఆ ప్లేస్ సరిపోదు కాబట్టి దేశానికి కోటా ఉంటుంది. ఆ కోటా ప్రకారం ఎంపిక చేస్తారు. ఈసారి 1,75,000 మంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మనకి సేమే. అయితే లాస్ట్ ఇయర్ అనేది రికార్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి బిహన్ మేళా అని చెప్పేసి ఒక విత్తన పండగ. ఇది ఒడిశాలో ఉన్న కోండు తెగ వాళ్ళు జరుపుకుంటారు. అదే బిహన్ మేళా అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మనకు ఫెస్టివల్స్ అన్ని వార్తల్లో ఉన్నాయండి. నెక్స్ట్ భక్తి ఉద్యమం అని చెప్పేసి కొంతమంది భక్తి ఉద్యమకారులు వార్తల్లో వచ్చారు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా. సో అందులో ఫస్ట్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్
ఆది శంకరాచార్యులు అని చెప్పేసి ఉన్నారు. సో హిందూ మతంలో వెరీ ఫేమస్. ఈ భక్తి ఉద్యమం పుట్టిందే శంకరాచార్యులు స్టార్టింగ్తోని. ఈ యొక్క విగ్రహాన్ని మనకు మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర లోపల ఇన్ఫ్యాక్ట్ 108 అడుగులు అని చెప్పేసి ఉన్నది. దీన్ని స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 108 అడుగులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది మనకు రవిదాస విగ్రహం అని చెప్పేసి, ఇది మనకు మధ్యప్రదేశ్ లోపలనే. ఇన్ఫ్యాక్ట్ ప్లేస్ పేరు మనకి ఏం లేదు కానీ సో సెయింట్ రవిదాస మెమోరియల్ని ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ స్థాపించడం జరిగింది మధ్యప్రదేశ్ లోపలనే. సో మరి రవిదాస్ ఎవరు మనకు ఈయన తెలుసు కాబట్టి పెద్దగా మనకు అవసరం లేదు. సో చార్ధామ్ అని చెప్పేసి ఉంటుంది మనకు. తర్వాత వేదాల వ్యాఖ్యానం అని చెప్పేసి ఉంటుంది. అద్వైతం అని చెప్పేసి వెరీ ఫేమస్. ద్వైతము కానిది, రెండు కానిది, సో ఆత్మ పరమాత్మ వేరు కాదని చెప్పేసి చెప్పింది కాబట్టి వన్నెస్ అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. రవిదాస్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈయన యూపీ వారణాసి అని చెప్పేసి. నెక్స్ట్ రవిదాసీయ మతం అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇతను ఒక క్యాస్ట్ లెస్ సొసైటీ, క్లాస్ లెస్ సొసైటీ ఊహించిండు. దాని పేరు మనకు బేగంపుర అని చెప్పేసి ఉంటుంది. సో సమాజ స్థాపనే బేగంపుర లక్ష్యము. దెర్ ఈజ్ నో క్యాస్ట్, దెర్ ఈజ్ నో క్లాస్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ మెన్స్ అండ్ ఉమెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడే మనకు వెరీ ఫేమస్. సో ఇతను రామానంద శిష్యులలో ఒకడు రవిదాస్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనకు ఇన్ఫ్యాక్ట్ అజ్మీర్ షరీఫ్ దర్గా అని చెప్పేసి వార్తల్లో ఉంది. అజ్మీర్ షరీఫ్ దర్గా. సో ప్రతి ఇయర్ మనకు ఉర్సు పండగ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అని చెప్పేసి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా మనం ఉర్సు అని చెప్పేసి జరుపుకుంటాం. అక్కడికి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్లు చాదర్ సమర్పణ చేస్తారు. సో వాళ్ళు ఎవరు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ సూఫీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇరాన్ నుంచి మనకి అజ్మీర్కి వలస రావడం జరిగింది. ఫస్ట్ సూఫీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది భారతదేశం లోపల ఖ్వాజా మనకి. ఇతన్ని పేదల పెండిది అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ ఇంకో సూఫీ మనకి వార్తల్లో ఉన్నాడు, నిజాముద్దీన్ దర్గా అని చెప్పేసి ఉన్నది. సో నిజాముద్దీన్ దర్గా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు వాస్తవంగా 24 ఇయర్ న్యూస్ అండి. రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథి ఎవరు? మనకు ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రమ్ ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆయన వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దర్గాకి వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ దర్గా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అందుకోసం చెప్పి మనం దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈయన శిష్యుడు వెరీ ఫేమస్ అమీర్ ఖుస్రో అని చెప్పేసి ఇండియన్ ప్యారెట్గా వెరీ ఫేమస్. అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి ఇండియన్ ప్యారెట్ బిరుదిస్తాడు. హిందుస్థాన్ సంగీతం లోపల కవ్వాలి అని చెప్పేసి సంగీతాన్ని సృష్టించింది మన అమీర్ ఖుస్రో అని చెప్పేసి పిలుస్తాం. సితారా తబలా సృష్టికర్త కూడా మన అమీర్ ఖుస్రే. సో నెక్స్ట్ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి వార్తల్లో ఉన్నారు. ఎందుకు వార్తల్లో వచ్చారంటే వాళ్ళ జయంతులు మనకి వార్తల్లో ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రాణి దుర్గావతి 500 బర్త్డే. తర్వాత విడి సావర్కర్ మే 28. సో ఇతని యొక్క దినాన్ని మనము స్వతంత్ర వీర్ దివాస్గా జరుపుకుంటున్నాము. అట్లా మనకు కొన్ని వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ మన రాష్ట్రపతి యొక్క ప్రసంగంలో 2 పేర్లు మనకు వినిపించినాయండి. ఒకటి సో మాతంగిని హిజ్రా, సెకండ్ది కనక్ లాట్ బర్వా అని చెప్పేసి ఉంటారు. ఇద్దరు మనము క్విట్ ఇండియా ఉద్యమంలో మీరు క్లాస్ చూస్తే అందులో ఉంటుందండి. సో మన స్పెక్ట్రమ్ సిరీస్ మొత్తాన్ని కవర్ చేయడం జరిగింది మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల. జస్ట్ కొన్ని పెండింగ్ మనకు ఉన్నాయి. ట్రైబల్ ఉద్యమాలు అని చెప్పేసి, రైతు ఉద్యమాలు అని చెప్పేసి కొన్ని మనకు పెండింగ్ ఉన్నాయి. వెరీ మైనర్ పార్ట్ మనకు పెండింగ్ ఉంది. సో మోర్ అంటే మ్యాక్సిమం చాప్టర్స్ మనం కవర్ చేసినాం ఫ్రమ్ స్పెక్ట్రమ్ నుంచి. ఈ మనకు బర్వా అని చెప్పేసి మన తెలుగు పుస్తకంలో సామాన్యంగా కనిపించదు, స్పెక్ట్రమ్లో కనిపిస్తుంది. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ ఎన్సీఆర్లో మనకు ఇన్ఫ్యాక్ట్ లెసన్ నెంబర్ గుర్తులేదు కానీ మనకు సో క్లాస్ 8 అని చెప్పేసి అందులో కనిపిస్తుంది. కనక్లాట బర్వా అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది ఇట్లా డబ్బా లోపల. సో అది మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ప్రశ్న. ఇద్దరు క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈమె 17 ఇయర్స్ గర్ల్ అప్పుడైతే. సో కనక్లాట బర్వా వచ్చేసి 17 ఇయర్స్. ఈమె జాతీయ పతాకాన్ని పట్టుకొని ఊరేగింపులో పాల్గొంటే బ్రిటిష్ వాడు చంపేస్తాడు. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇంకా వెస్ట్ బెంగాల్లో మనకు ఇన్ఫ్యాక్ట్ తమ్లుక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ తమ్లుక్ ప్రాంతం లోపల నాయకత్వం వహించింది మన మాతంగిని హిజ్రా అని చెప్పేసి. ఇద్దరు మనకి వార్తల్లో ఉన్న మహిళలు.
సో మన రాష్ట్రపతి ఒక సందర్భంలో మనకు ప్రసంగంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత శివాజీ పట్టాభిషేకం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో శివాజీ పట్టాభిషేకం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ రాయగఢ్ కోటలో జరిగింది కదా, అక్కడే మనకు దీని యొక్క ఉత్సవాలు చేయడం జరిగింది. 350 ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి. సో శివాజీ మనకు పట్టాభిషేకం రాయగఢ్ కోట అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఇన్ఫ్యాక్ట్ ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి యునెస్కో కోసం అని చెప్పేసి వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ కోసం అని చెప్పేసి 24-25 ఇయర్లో ఇండియా యొక్క ప్రతిపాదన పంపింది. ఈ మన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని గుర్తించమని చెప్పేసి. మొత్తం మనకు 12 కోటలు ఉంటాయి. అందులో మహారాష్ట్రలో 11 కోటలు, తమిళనాడులో ఇన్ఫ్యాక్ట్ గింగి కోట, గింజి కోట అని చెప్పేసి పిలుస్తాం. స్పెల్లింగ్ మనకు ఇన్ఫ్యాక్ట్ GINGI, దీన్ని గింజి అంటాం లేదా గింగి అంటాం, రైట్. అందులో ఒక కోట మనకి రాయగఢ్ కోట అని చెప్పేసి పిలుస్తాం. సో అది వెరీ వెరీ ఫేమస్, మహారాష్ట్రలో ఉందని చెప్పేసి. మొత్తం 12 కోటల కలయికనే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి పిలుస్తాం. 24-25 కాను మొత్తం మీద ఇండియా అయితే ప్రపోజ్ పెట్టడం జరిగింది. ఈ సెకండ్ టైము 21లో కూడా ఇండియా ఒకసారి ప్రపోజ్ చేయడం జరిగింది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కోసం. నెక్స్ట్ ఈ అహ్మద్ నగర్ పేరు అహల్యాదేవి నగర్గా మార్చిండ్లు. ఆమె హోల్కర్ వంశం అని చెప్పేసి పిలుస్తాం. అది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ గాంధీ సత్యాగ్రహము స్టార్ట్ చేసి 130 ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి. సో మనకు అది ఇటీవల మనము ఇన్ఫ్యాక్ట్ ఉత్సవాలు చేసుకున్నాం. 1893లో గాంధీజీ వెరీ ఫస్ట్ టైం చేయడం జరిగింది. దక్షిణాఫ్రికా లోపల పీటర్ మారిడ్జ్ బర్గ్ రైల్ అని చెప్పేసి అతన్ని గెంటి వేస్తే సో ఆ సంఘటన మనకు సత్యాగ్రహానికి నాంది అని చెప్పేసి పిలుస్తాం. సో 130 ఇయర్స్ కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ రామకృష్ణ మఠం అనేది సో స్థాపించి మనకు ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఇయర్స్ అంటే 125 ఇయర్స్ అయిపోతుంది, 1897 కాబట్టి. సో మనకు ఇన్ఫ్యాక్ట్ చెన్నైలో ఉన్న వివేకానంద హౌస్ లోపల మన మోడీ గారు హాజరైనలు కాబట్టి వార్తల్లో ఉంది. రామకృష్ణ మిషన్ మనకు 125 ఇయర్స్ పూర్తి చేసుకుంది. సో 97 కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ మన ఒక 125 రూపీస్ కాయిన్ కూడా ఇటీవల మనం రిలీజ్ చేయడం జరిగింది. రామకృష్ణ మఠము సెలబ్రేషన్స్ అని చెప్పేసి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చెన్నై లోపల రామకృష్ణ మిషన్ అని చెప్పేసి ఒక కాయిన్ విడుదల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మన ప్రధానమంత్రి చేత. నెక్స్ట్ వీడి సావర్కర్ జయంతి May 28. దీన్ని స్వతంత్ర వీర్ దివాస్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో 23rd ఇయర్ నుంచి వెరీ ఫస్ట్ టైం దీన్ని జరుపుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇది వార్తల్లో ఉన్నది కాబట్టి రావచ్చు. May 28 స్వతంత్ర వీర్ దివాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీడి సావర్కర్ బర్త్డే. నెక్స్ట్ బసవేశ్వర జయంతి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ లోపల మనకు ఈ కోకాపేట లోపల ఒక భవన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. సో ఈ బసవేశ్వరుడు కోసం అని చెప్పేసి. కర్ణాటకలో కూడా వెరీ వెరీ ఫేమస్. వాస్తవంగా ఈయన మనకు కాలచూర వంశం అని చెప్పేసి బిజ్జల వన్ దగ్గర పనిచేస్తాడు. సో బసవేశ్వర ఇన్ఫ్యాక్ట్ వీరశైవ మతాన్ని స్థాపకుడు అని చెప్పేసి పిలుస్తాం. సో కర్ణాటకలో ఉన్న లింగాయతులందరూ వీరశైవ యొక్క మతాన్ని పోషిస్తారు. అందుకే కర్ణాటక ఎన్నికల కంటే కొంత ముందు చూస్తే మనము ఈ బసవేశ్వర విగ్రహాన్ని, ఒక్కలిగ వంశం యొక్క కెంపగౌడ విగ్రహాన్ని మన అమిత్ షా గారు లాంచ్ చేస్తారు. కొంచెం ఎన్నికల కంటే ముందే ఇది. సో మనకి ఇది వార్తల్లో ఉంది. తర్వాత మనకు సో చన్నార్ తిరుగుబాటు అని చెప్పేసి ఇది 1823 కాబట్టి 200 ఇయర్స్ పూర్తి చేసుకుందండి. సో మనకి వార్తల్లో ఉన్నది ఇది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ అప్పర్ క్లాత్ కోసం అని చెప్పేసి నాడార్లో నయార్ల యొక్క ఉద్యమమే ఈ చన్నార్ అని చెప్పేసి పిలుస్తాం. సో అక్కడి మహిళలకు ఈ అప్పర్ క్లాత్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఏమంటాం, జాకెట్ని వేసుకునే హక్కు కలిగలేరు. వాళ్ళు మొత్తం ఆఫ్ నాకుడు బాడీ ఉండాలని చెప్పేసి అప్పుడు రూల్స్ అన్నట్టు. దానికి వ్యతిరేకంగా అప్పర్ క్లాత్ ఉద్యమం అని చెప్పేసి చన్నార్ని పిలుస్తాం. నాడార్లు చేస్తారు, నాయర్లు కూడా చేస్తారు. అయితే ఈసారి మనకు జరిగింది నాగర్ కోయిల్ ప్రాంతం అని చెప్పేసి తమిళనాడులో ఉంటుంది. సో అక్కడ దీని యొక్క దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి. ఇది ద్విశతాబ్ది ఉత్సవాలు, 200 ఇయర్స్ కాబట్టి. నెక్స్ట్ ఈ కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసింది కదా, దాన్ని స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వైకం సత్యాగ్రహం అనేది 100 ఇయర్స్ అనేది. సో 23rd ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ 100 ఇయర్స్ పూర్తిగా వాస్తవం 24 ఇయర్లో 100 ఇయర్స్ మనకు. సో అయితే తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే వైకం సత్యాగ్రహం యొక్క 100 ఏళ్ల సెలబ్రేషన్స్ 23rd ఇయర్ నుంచే స్టార్ట్ చేసింది. వైకం సత్యాగ్రహం పుట్టింది కేరళలో, బట్ తమిళనాడులో మనకి రామస్వామి నాయకర్ అని చెప్పేసి సో వెరీ వెరీ ఫేమస్. సో వైకం వీరుడు అని చెప్పేసి బిరుదు వస్తుంది తమిళనాడు లోపల.
సో స్టార్ట్ అయింది కేరళలోనే 1924లో స్టార్ట్ అయింది వాస్తవంగా మార్చ్ 30 అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఈ మార్చి నాటికి 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది. ఈ ప్రభుత్వం మన తమిళనాడు వచ్చేసి 1 ఇయర్ ముందుగానే 100th ఇయర్ సెలబ్రేషన్స్ ఇయర్ లాంగ్ అని చెప్పేసి చేస్తుంది. 30 మార్చున వాటిని ఎండ్ చేస్తుంది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో కేరళలో స్టార్ట్ అయింది, తమిళనాడులో కూడా మనకి ఉంది కాబట్టి రామస్వామి నాయకర్ని మనము వైకోం వీర అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మన అల్లూరి బర్త్డే ఇది ఇన్ఫ్యాక్ట్ 125 ఇయర్స్ అట. ఇది హైదరాబాద్లో జరిగింది, ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం కాదని చెప్పేసి ఆంధ్ర కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాణి దుర్గావతి 500 ఇయర్స్ అట బర్త్డే. సో మధ్యప్రదేశ్ మనకి 6 రోజుల పాటు గౌరవ దివాస్ అని చెప్పేసి 6 రోజుల పాటు ఒక గౌరవ యాత్ర అని చెప్పేసి చేపట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఈమెది చండేల వంశం వాస్తవంగా, కాకుంటే గోండు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సో చండేల ప్లస్ గోండు యొక్క దాన్ని ఏమంటాం సంధానకర్తగా ఈమె పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇటీవల 55th టైగర్ రిజర్వ్, సో రాణి దుర్గావతి అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ యాజ్ పర్ NCTA ప్రకారం. నెక్స్ట్ ఇవి మనకు ఇంకోటి లచీజ్ బర్ఫుఖాన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. 400 ఇయర్స్ అండి. ఈ ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఆయన యొక్క పని ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈయన 1671లో సో మొఘల్స్కి వ్యతిరేకంగా మనకి సరైఘాట్ వార్ అని చెప్పేసి చేస్తాడు. సో మొఘల్స్ వ్యతిరేకం అంటే ఏంటంటే మన బీజేపీ ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాణి దుర్గావతి మనం చూస్తే అక్బర్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుందండి మొఘల్స్లో. సో కాబట్టి ఈమెను హైలైట్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు అంటే ఇన్ఫ్యాక్ట్ మొఘల్స్ కాబట్టి అందుకు హైలైట్ చేస్తున్నారు. రైట్. సో రాణి దుర్గావతి అక్బర్ యొక్క కమాండరు అసఫ్ ఖాన్ మీద విజయం సాధిస్తుంది. నెక్స్ట్ ఈ హిస్టరీలో మనకు కొన్ని ఏది సింధు అని చెప్పేసి షోడశ మహాజన పదాలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. బౌద్ధ మతం అని చెప్పేసి వార్తల్లో ఉంది, జైన మతం అని చెప్పేసి వాస్తవం మనకి ఫస్ట్ పేజీ కానీ మధ్యలోకి వెళ్ళిపోయింది. రైట్, ఓకే. మన అన్సెంట్ హిస్టరీలో సింధు నాగరికత అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ బౌద్ధ మతం అని చెప్పేసి, జైన మతం అని చెప్పేసి, మౌర్యులు అని చెప్పేసి మనం అదే ఆర్డర్లో దీన్ని డిస్కస్ చేస్తే ఇంకా మంచిగా ఉండేది. సరే, మొత్తం మీద మనకు డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనం హెడ్డింగ్ పెట్టుకుంటాము సింధు నాగరికత అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుంటాము. ఇందులో డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ మన టెక్స్ట్ బుక్లలో ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోటో కనిపిస్తుంది మనకు. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మనము మ్యూజియం ఎక్స్పో అని చెప్పేసి కండక్ట్ చేస్తాం. దాని యొక్క మస్కట్గా మనము డాన్సింగ్ గర్ల్ తీసుకుంటాము. G20 సమ్మిట్ లోపల మనకు డాన్సింగ్ గర్ల్ కనిపిస్తుంది. సో కాబట్టి డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది మొహంజొదరో ప్రాంతంలో మనకు దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పటి చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ 10.5 cm అని చెప్పేసి ఉంటుంది. కేవలము ఈ నెక్లెస్ను గాజులు మాత్రమే ఉంటాయి, మొత్తం నగ్నంగా ఉంటుంది అండ్ డార్క్ స్కిన్ కలర్ కలిగి ఉంటుంది. ఇక్కడ మనము ఈ మ్యూజియం ఎక్స్పో అని చెప్పేసి మన సమ్మిట్ లోపల తీసుకున్న డాన్సింగ్ గర్ల్ చూస్తే ఫెయిర్ స్కిన్ కలిగి ఉంటుంది. సో ఇక రంగుకు ఎంత ప్రాధాన్యం అని చెప్పేసి చెప్పేందుకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇక్కడ చాలామంది దీన్ని విమర్శ చేస్తారు, ఇదేంటి ఇన్ఫ్యాక్ట్ డార్క్ స్కిన్ అయితే ఫేర్ స్కిన్ ఎందుకని చెప్పేసి. ఇక్కడ నాకెడ్ గర్ల్ ఉంటుంది, నగలు మాత్రం ఉంటాయి, గాజులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ బ్లౌజ్ ఉంటుంది, మనకు అది స్కర్ట్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ మొత్తం మీద మనకి ఎక్కడ దొరికింది, హరప్పా కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు వైశాలి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో వైశాలి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ 15 డెమోక్రసీ డే. మనకు ఆ డెమోక్రసీ డే మనం సందర్భంగా ఒకటి సెలబ్రేషన్ చేసుకున్నాము. సో వైశాలి డెమోక్రసీ ఫెస్టివల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నలంద లోపల చేసుకున్నాం బీహార్లో, కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఈ వైశాలి చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ షోడశ మహాజనపదాలు ఉంటాయి కదా, అందులో ఈ వైశాలి అనేది లిచ్చవి యొక్క రాజధాని అండి. లిచ్చవి యొక్క రాజధాని. ఈ లిచ్చవి వంశమును ఇన్ఫ్యాక్ట్ రాజ్యమును మల్లా అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు మనకు గణతంత్ర రాజ్యాలు మొత్తము వాటి లోపల చూస్తే లిచ్చవి అండ్ మల్లా మాత్రం మనకు రిపబ్లిక్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో లిచ్చవి రాజధాని మనకి వైశాలి అని చెప్పేసి ఉంటుంది. ఈ మల్ల రాజధాని మనకు పావా అండ్ కుష అని చెప్పేసి ఉంటుంది. ఈ కుష మనకు ఇన్ఫ్యాక్ట్ మన ఎవరు బుద్ధుడు చనిపోయినది కుష అని చెప్పేసి పిలుస్తాం. ఈ పావా అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ మన వర్ధమాన మహావీరుడు అక్కడ మరణిస్తాడు. సో మల్ల యొక్క రాజధాని మనకు పావా ఉంటుంది అండ్ కుష అని చెప్పేసి ఉంటుంది. సో వైశాలి మనకు ఎందుకు వార్తలు వచ్చిందంటే వైశాలి డెమోక్రసీ ఫెస్టివల్ అనేది మనకు నలంద లోపల జరిగిందని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. సెప్టెంబర్ 15 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
నలంద చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ కుమారగుప్త వన్ అని చెప్పేసి దీన్ని నిర్మిస్తాడు. సో అప్పుడు ఈ విద్య కోసం ఇది చాలా మంచి విద్యాలయం అని చెప్పొచ్చు. దీనిలో హుయాన్ సంఘ్ అని చెప్పి స్టూడెంట్గా పనిచేస్తాడు. నెక్స్ట్ లోథల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నదండి. సో ఇది మనకు గుజరాత్లో ఉంటుంది. సో ఒక రేవు పట్టణం, సింధు నాగరికత లోపల వెరీ వెరీ ఫేమస్ రేవు పట్టణము. ఎందుకు వార్తలు వచ్చిందంటే ఇక్కడ లోతల్ ప్రాంతం లోపల మనకు నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అని చెప్పేసి నిర్మాణం చేస్తున్నాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనకి లోతల్ దగ్గర నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఇది ఏం పని చేస్తుందంటే మనకు సో ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఉన్న సముద్రం యొక్క వారసత్వాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అందుకే దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోనే అతిపెద్ద మారిటైమ్ కాంప్లెక్స్గా ఇది రికార్డు సృష్టించింది. నెక్స్ట్ మనకి దొలవీర అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. మనకి ఇది ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది అంటే దొలవీర వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఇది గుజరాత్లో ఉంటుంది, మనకి లోతులు వచ్చేసి పంజాబ్లో ఉంటుంది మనకు ఇది. సో ఈ దొలవీర అని చెప్పేసి మనకు గుజరాత్లో ఉంటుంది. ఎందుకు వార్తలు వచ్చిందంటే మనకు G20 కంట్రీస్ అని చెప్పేసి టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ G20 కంట్రీస్ యొక్క నేతలు దొలవీరకు వచ్చి చూడడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. సో ఇది యునెస్కో యొక్క 40th సైట్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లోపల ఇది 40th అని చెప్పేసి పిలుస్తాం. సో లోతాల్ మనకి పంజాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదర్స్ అని చెప్పేసి కొన్ని వార్తలు మనకు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ది సో వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం లోపల 41st సిటీగా బెంగళూరు జాయిన్ అయింది. సో ఇండియా నుంచి ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ కల్చరల్ సిటీస్ ఫోరం లోపల మన బెంగళూరు అనేది ఫస్ట్ టైం జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ లాన్స్ డౌన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈ నగరం పేరుని మనము జశ్వంత్ గఢ్గా మార్చుకున్నాము. ఈయన 1962 యుద్ధంలో వెరీ వెరీ ఫేమస్. ఈ డౌన్ ఎవరు మనకి వన్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయన కాలంలో వెరీ వెరీ ఫేమస్ ఉంటాయండి. ఒకటి ఐచిసన్ అని చెప్పేసి కమిషన్ పేరు, సివిల్ సర్వీసెస్ కోసం దీన్ని ఏర్పాటు చేస్తారు. 1891 లోపల ఏజెస్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. లైంగిక చర్య కోసము సమ్మతి వయస్సు అని చెప్పేసి పిలుస్తాం. సో 10 ఏళ్ల వయసుని 12 ఇయర్స్కి పెంచుతారు. రుక్మీబాయి యొక్క కృషి ఫలితంగా, బహ్రాంజీ ఎల్ మలబార్ యొక్క సహాయం ఫలితంగా పెంచుతారు. దీన్ని తిలక్ కొద్దిగా వ్యతిరేకిస్తారు. కారణం ఏంటి మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాము మోడర్న్ హిస్టరీ లోపల. 1992 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇవన్నీ మనకు జరిగినాయి కాబట్టి ఈయన పేరు వెరీ వెరీ ఫేమస్. తర్వాత ఔరంగాబాద్ పేరుని షంబాజీ నగర్గా మనం మార్చుకున్నాము. నెక్స్ట్ సెంగోల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. దీన్ని తెలుగులో రాజదండం అని చెప్పేసి పిలుస్తాం. నూతన పార్లమెంటు భవనంలో లోక్సభ స్పీకర్ పక్కనే ఉంటుంది. దీన్ని ఉమ్మిడి బంగారు చెట్టి అని చెప్పేసి రూపొందించాడు. నెక్స్ట్ శ్రీరామ చరిత్ మానస్ని పాట రూపంలో పాడింది జగదీష్ పిళ్ళై అని చెప్పేసి 138 hours పాడతాడు. ఇది అతిపెద్ద పాటగా రికార్డు సృష్టించింది. జగదీష్ పిళ్ళై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మైరా పైబీస్ అని చెప్పేసి ఒక మహిళలు మనకి వార్తల్లో ఉన్నారు. మణిపూర్ యొక్క హింస ఉదంతంలో వార్తల్లో వచ్చారు. మైరా పైబీస్ మనకి సో ఇన్ఫ్యాక్ట్ రాత్రిపూట కాగడ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారు మద్యపానం కోసం అని చెప్పేసి. అప్పుడు కృషి చేసిండ్లు. దాని కాన్సెప్ట్ని మళ్ళీ మణిపూర్ మహిళలు ఈ మెయితీ వర్సెస్ కుకీ అనే నేపథ్యంలో తీసుకొచ్చింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నారు. సో మన ఉమెన్ టార్చ్ బేరర్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ లంబానీ క్రాఫ్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో లంబానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ లేదా క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కర్ణాటకలో ఉన్న హంపి వెరీ వెరీ ఫేమస్. అక్కడ ఉన్న లంబానీ లేదా బంజారా వాళ్ళు ఈ G20 కల్చరల్ మీటింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని ఎగ్జిబిట్ చేస్తారు. ఇది అతి పొడవైన లంబానీ క్రాఫ్ట్ అని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కింది. సో అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఒక అల్లిక అది లంబానీ కమ్యూనిటీ లేకుంటే బంజారా అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళని. కర్ణాటకలో హంపిలో వెరీ వెరీ ఫేమస్ వీళ్ళు. నెక్స్ట్ టంకాయ్ అని చెప్పేసి ఒక పడవ స్టిచ్చింగ్ పద్ధతి ఇది. అంతకుముందు పడవని సో ఇట్లా సూతోని కుట్టి నిర్మించారు. దాన్ని ఇండియన్ నేవీ ఇన్ఫ్యాక్ట్ ఈ డిఫెన్స్ వాళ్ళు కలిపి దీన్ని మళ్ళొకసారి తిరిగి రీస్టోర్మెంట్ చేస్తున్నారు ఆ మెథడ్ని. అత్యంత పురాతన పద్ధతి పడవ యొక్క నిర్మాణం లోపల. సో దీని ఎవరు మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ నేవీ వాళ్ళు. డిఫెన్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ రాదు.
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ నేవీ వాళ్ళు ఇక్కడ దీన్ని నిర్మాణం చేస్తున్నారు. సో దీన్ని టంకాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సూత్తోని వాళ్ళు పడవని తయారు చేస్తారు. ఆ దారం ఇన్ఫాక్ట్ కుట్టుకుంటా కట్టెకి పడవ తయారు చేస్తారు. టంకాయ్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత కొన్ని టెంపుల్స్ వార్తలు ఉన్నాయండి. ఇవి మీరు చదువుకోవచ్చు టెంపుల్స్ అనేవి. సో నేను ఫాస్ట్గా చదివేస్తాను, బట్ ఇవన్నీ మనకు వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్సే. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చెప్తాం ఏముంది కానీ. సో ఫస్ట్ మనకి అయోధ్య మందిరం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇదే మాసంలో డిస్కస్ చేసినాం మనం ఇంతకుముందు. జనవరి 22 ఇన్ఫాక్ట్ పిఎం మోడీ యొక్క ఆవిష్కరణ అని చెప్పేసి పిలుస్తాం. సో చంద్రకాంత్ సోంపుర్ అని చెప్పేసి ఒక శిల్పి. నెక్స్ట్ రామ్లల్లా మనకి అరుణ్ యోగి అని చెప్పేసి నిర్మించాడు ఫ్రమ్ మైసూర్ అని చెప్పేసి 51 అంగుళాల పొడవు అని చెప్పేసి పిలుస్తాం. సో దీని యొక్క నిర్మాణ సంస్థ మనకు L&T అని చెప్పేసి ఉంటుంది. సో లార్సెన్ అండ్ టూబ్రో అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఈ మనకు ఈ ఎత్తు చూస్తే 161 ఫీట్స్ అని చెప్పేసి ఉంటుంది అయోధ్య టెంపుల్ అనేది, రైట్. నెక్స్ట్ దీనికి ప్రతీక రెప్లికా అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉన్న ఇండో సిటీ వచ్చేసి ఈ స్క్రాప్ ఉంటే మొత్తం ఇనుము ఉంటుందిగా, ఆ చెత్త ఇనుముతోని ఒక రామాలయం కట్టిన్లు. ఇది అయోధ్య యొక్క రెప్లికా అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఇక్కడ ఇండోర్ అని చెప్పేసి రెప్లికా ఆఫ్ రామాయణ టెంపుల్ అని చెప్పేసి స్క్రాప్ ఐరన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాముని పంచలోహ విగ్రహాన్ని కర్నూలులో ఉన్న మంత్రాలయం లోపల ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని యొక్క శిల్పి రామ్ సుతారి అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో ఎత్తైనదట పంచలోహ విగ్రహాల లోపల. నెక్స్ట్ తర్వాత శారదా ఆలయం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. 1947 తర్వాత 23rd ఇయర్లోనే దీన్ని అమిత్ షా గారు తిరిగి ఓపెన్ చేస్తారు. శారదా ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ జ్యోతిర్లింగాల్లో మనకి ఈ శక్తిపీఠాల లోపల ఇది ఒకటి అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత సర్వవేద మందిరం అని చెప్పేసి ఇది వారణాసిలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అంగారకోట్ దేవాలయం కంబోడియా అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో 8వ వింతగా మనకి రికార్డు అయింది. దీన్ని సూర్యవర్మన్ 2 అని చెప్పేసి దీన్ని నిర్మిస్తాడు. తర్వాత భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో అతిపెద్ద హిందూ టెంపుల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన అక్షర్ధామ్ దేవాలయం అని చెప్పేసి అమెరికాలో ఉన్న న్యూ జెర్సీ లోపల దీన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో ఇది పెద్ద హిందూ దేవాలయం అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ మనకు బ్రహ్మకుండ అని చెప్పేసి ఉంటుంది. బ్రహ్మకుండ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదేంటంటే ప్రపంచంలో ఉన్న 300 నదుల నీటిని ఉపయోగించి దీన్ని నిర్మించిందట. అంతటి పవిత్రమైనది బ్రహ్మకుండ అని చెప్పేసి పిలుస్తాం. అందులో మునిగిపోతే సర్వ పాపాలు మొత్తము పుణ్యాలుగా మారిపోతాయి ఇక్కడ బ్రహ్మకుండ లోపల. ఎందుకంటే 300 రివర్స్ యొక్క వాటర్ని కలిపేసి అక్కడ పోశారు కాబట్టి అంతటి పవిత్రమైన వాటర్ ఇంకెక్కడ మనకు దొరికాయట. నెక్స్ట్ తర్వాత ఈ మహాకాళేశ్వర ఆలయం అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. జీరో వేస్ట్ విధానాన్ని అనుసరించిన ఫస్ట్ దేవాలయం అని చెప్పేసి పిలుస్తాం మహాకాళేశ్వర ఆలయాన్ని. ఇది ఒక స్పెషల్ ఏంటి అంటే 18 మహాశక్తి పీఠాలు మనకు ఉంటాయి ఇక్కడ. తర్వాత 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అయితే ఈ 12 జ్యోతిర్లింగాల లోపల అన్ని ఈస్ట్ వైపు ముఖం ఉంటే ఇది ఒకటి మనకు సౌత్ వైపు ఉన్నదట. అది కూడా మనకు వెరీ ఫేమస్ మహాకాళేశ్వర ఆలయం అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ సో మామల్లపురంలో ఉన్న తీర దేవాలయం మనకి వార్తల్లో ఉన్నది. ఇదేంటంటే సో ఇది గ్రీన్ ఎనర్జీ కలిగిన ఫస్ట్ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏది తీర దేవాలయం అని చెప్పేసి. తర్వాత ఈ కోనార్కు ఆలయం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. G20 సమ్మిట్ లోపల ఆ చక్రం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని మసీద్స్ వార్తల్లో ఉన్నాయి. సో అందులో షహీ ఈద్గా అని చెప్పేసి మధుర లోపల, కృష్ణ వర్సెస్ మసీద్ అని చెప్పేసి. నెక్స్ట్ జ్ఞానవాపి మసీద్ అని చెప్పేసి కాశీ విశ్వనాథ వర్సెస్ జ్ఞానవాపి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. తర్వాత దేశంలోని అతిపెద్ద మసీదు అయోధ్యకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దన్నీపూర్ లోపల మనం దీన్ని కడుతున్నాము. మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని చెప్పేసి పిలుస్తాం. ఈ అయోధ్య కేసులో మనకి సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ అయోధ్య రామాలయం తర్వాత చూస్తే సో మసీద్ కోసం అని చెప్పేసి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వమని చెప్పింది. ఆ 5 ఎకరాస్ లోపలనే దన్నీపూర్ లోపలనే దీన్ని మనము కడుతున్నాము. మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని చెప్పేసి దీని యొక్క రూపశిల్పి ఇమ్రాన్ షేక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ దేశంలో అతిపెద్ద మసీదు, ప్రపంచంలో అతిపెద్ద ఖురాన్ని ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారట. ఇవి వార్తల్లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చరల్ నోట్స్ అండ్ కరెంట్ అఫైర్స్.
సో నేను మ్యాక్సిమం మనం డైలీ సీఏలో ఉన్న అంశాలు దాదాపుగా కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ అని చెప్పేసి ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఒకవేళ ఫస్ట్ సెకండ్ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే థర్డ్ నాడు మనము కరెంట్ అఫైర్స్ 3 days ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకి బడ్జెట్ అని చెప్పేసి ఈరోజు ప్రవేశపెడుతున్నారు, దాన్ని మనం డే మొత్తం అధ్యయనం చేయాలి కాబట్టి సో మనం థర్డ్ నాడు మళ్ళీ 1, 2, 3 కలిపి కరెంట్ అఫైర్స్ చేద్దాం.